అసలు మీరు పోలీస్ స్టేషన్ గడిపే తొక్కకూడదు అంటుంటే ఎందుకు వచ్చారు? రేణుక, అమ్మాయి గారిని తీసుకెళ్ళు. యాడికి పోయేది? ఇవాళ నువ్వు కారుతోని ఎవల్ని గుద్దినవో ఆడు యాడ చచ్చిండో దొరకబట్టినాకే ఏడ్నుంచి కదులుతాం. సిఐ గారు, దయచేసి చెప్పండి, యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏ హాస్పిటల్ అంబులెన్స్ లో వెళ్లాడో ఆ హాస్పిటల్లో ఆ మనిషి లేడు. వాడాడ లేడంటే యాడున్నాడు? ఏడున్నాడా? నీ ఇంట్లో ఉన్నాడా? ఆడికి ఫోన్ ఉందా? దానికి నంబర్ ఉందా? చేసి రమ్మను. నీకు చెవులున్నాయా? వినబడుతుందా? జవాబు చెప్పు. చిన్నమ్మా, చిన్నాయనా, అందరూ కూకోండి. మాట్లాడండి. మీ ముందు ఇప్పుడు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, యాక్సిడెంట్ అయిన మనిషిని తీసుకురావడం. రెండు, రాజుని విడుదల చేయడం. మీరే డిసైడ్ చేసుకోండి. అమ్మాయి గారు, మీరు వెళ్ళిపోండి ప్లీజ్. ఓయ్ రైస్ పీస్, నువ్వు ఆగు. ఏదో జరుగుతోంది ఇక్కడ. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆ మనిషి లేడు. అంబులెన్స్ ఏమో రిపేర్లో ఉందంటున్నారు. ఇక్కడ చూస్తే సిఐ గారు మిడిగుడ్లు వేసుకుని మిటకరిస్తున్నారు. ఇదంతా ఏదో కుట్రలా ఉంది. అది బయట పెట్టడానికే వచ్చాం. మా వాళ్ళు ఇంకా వెనకొస్తుండ్రు. సర్ది మూటలు పట్టుకొస్తారు. చలికి సద్దర్లు కూడా తెస్తారు. ఆడికిడికి అందరం 4 రోజులైనా గిట్లనే కూర్చుంటాం. కానిస్టేబుల్ చేరే. మేడం మీరు కూర్చోండి మేడం. చెప్పండి సిఐ గారు. సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. స్టేషన్కి మినిస్టర్ గారు అమ్మాయి ఇంకో అమ్మాయి కలిసి వచ్చి చాలా గొడవ చేస్తున్నారు సార్. ఏమని? రాజుని విడిచిపెట్టమనా? యాక్సిడెంట్ అయిన వ్యక్తి హాస్పిటల్లో లేడని వాళ్ళకి తెలిసిపోయింది సార్. ఏంటి, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారా? ఆ వ్యక్తి ఎక్కడున్నాడో చూపించమని గొడవ చేస్తున్నారు సార్. వాడి వివరాలు కూడా చెప్పమంటున్నారు. ఇప్పుడు గాని అసలు యాక్సిడెంట్ చేయించిందే నేనని, వాడికి ఏమీ కాలేదని బయటపడితే మొత్తం నా మీదకే వస్తుంది. ఓ పని చేయండి. చెప్పండి సార్. ఓకే సార్. ఆ పని చేయండి. ఇంకా నోరు విప్పడవాడు. ఓకే సార్. ఏంటి, చనిపోయాడా? అవును, పోస్ట్ మార్టం కూడా పూర్తయిందంట. తలకు బలమైన గాయం అవటం వల్ల చనిపోయాడంట. ఒక అరగంటలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. అందాక మీరు బయట కూర్చోండి. నువ్వు నిజమే చెప్తున్నావా? ఇంకా సేపట్లో రిపోర్ట్ మెయిల్ చేస్తారుగా, మీరే చూడండి. అక్క, మరి ఇంట్లో వాళ్ళు పిలిస్తే ఒక పని చెయ్యి, రిపోర్ట్ చేసుకో. నాకు ఆకలిగా లేదు పిన్ని. అలాగే పిన్ని, వస్తున్నాను. బాధలో ఉందిగా, నేను వెళ్ళి బుజ్జగించి తీసుకొస్తాను. ఆగక్క, ఎవ్వరూ ఆ గదికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరో పిలవనక్కర్లేదు. చేసిన నిర్వాకం చాలు. ఒక్క పూట మాడితే ఏమీ కాదు, వదిలే. అది కాదురా, పాపం 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 అనే
నా చేతులు నువ్వు కట్టేశా. వాడిని జైలుకు పంపించి నేను పాపం మూట కట్టుకోవాల్సి వచ్చింది. పదండి భోంచేద్దాం. అక్క, నీ వాయిస్ రికార్డ్ చేసి పెట్టి మంచి పని చేసావు. లేకపోతే నువ్వు నేను ఇద్దరం దొరికిపోయేవాళ్ళం. నేను తప్పు చేశాను. నిన్ను ఇంట్లో ఉండనిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నీ వల్ల నా నమ్మిన పంట అరెస్ట్ అయ్యాడు. నీలాంటి దానికోసం ఒక విలువైన మనిషిని దూరం చేసుకున్నాను. అప్పుడే నిన్ను పోలీసులకు అప్పచెప్పుంటే నాలో ఈ అపరాధ భావం ఉండేది కాదు. ఛా! అప్పుడు వాడు నా చేతులు కట్టేశాడు. మంచితనంతో నా నోరు మూసేశాడు. అలాంటి వాడు నాకెక్కడా దొరకడు. అలాంటి వాడు నీ వల్ల నాకు దూరం అయ్యాడు. నువ్వు ఇంకా నాకెలా ఎదురుపడి ఆ గాయాన్ని మరింత బదులు రాజుని పోలీసులు అరెస్ట్ చేశారని కూడా నాకు తెలుసు. ప్రూఫ్లు నా దగ్గరున్నాయి. ఎవరు నువ్వు? నువ్వెవరు? సాక్షిని. నీ యాక్సిడెంట్ సీన్కి విట్నెస్ ని. ఏమంటున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, నా పనే ఇది. రహస్యాలు సేకరించడం, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు లాగటం. నా దగ్గర ఏం లేవు. పెట్టే ఫోన్. ఆగో, నీ దగ్గర ఉన్నాయా లేవా అనేది అనవసరం. నాకు అర్జెంటుగా డబ్బు బంగారం కావాలి. తెచ్చిస్తే ప్రూఫ్స్ ఇస్తా, తెచ్చివ్వకపోతే అవే ప్రూఫ్స్ పోలీసులకు ఇస్తా. ఎవరికివ్వాలి? నీకా పోలీసులుకా? వద్దు, పోలీసులకొద్దు. అయితే డబ్బు బంగారం తీసుకుని బయలుదేరు. నీ నగలన్నీ తీసుకురావాలి సుమా. లేకపోతే నీ విషయం బయటికి వస్తుంది. మినిస్టర్ కూతురు యాక్సిడెంట్ చేసిందని తెలుస్తుంది. అది దాచిపెట్టి మినిస్టర్ పిఏ మీద ఆ నేరం మోపాడని తెలుస్తుంది. అప్పుడు మీ నాన్న పదవి పోతుంది, పరువు పోతుంది. ఆపు. నువ్వు అడిగిన డబ్బు బంగారం నేను ఇస్తాను. మా నాన్న పేరు బయటికి రావద్దు. ఆ ప్రూఫ్స్ నాకిచ్చే. గుడ్ గర్ల్. అర్జెంటుగా బయలుదేరి నేను చెప్పిన చోటికి రా. బంగారంతో పాటు రా. బంగారం. వస్తాను. ఎక్కడికి రావాలి? నేను వెంటనే వస్తున్నాను. రాకపోయినా అతి తెలివి చూపించిన నగలు తెమ్మన్నావు కదత్తా, తెచ్చాను. అన్నీ తెచ్చావా? అన్నీ తెచ్చాను. ఏది చూపించు. ఇవే కదా? అన్నీ ఉన్నాయి.
ఓసారి మెరుగు పెట్టి చూడండి. అదేదో టెస్ట్ చేయమన్నట్టు అంటున్నారేంటండి? ఆహా, మెరుగు పెడితే కొత్తగా మెరుస్తాయో లేదో చూసి అప్పుడు ఎక్స్చేంజ్ చేయాలా వద్దా అని. ఈ కాలంలో ఎక్కడ దొరుకుతుంది? ఇంకెందుకు మార్చడం, అవే ఉంచండి. ఏటమ్మది? అన్నం కూరలో తీసుకొచ్చిన మామా. మాకెవరికి ఆకలి లేదమ్మా. ఆడు ఏం తిన్నాడు, ఎలా ఉన్నాడు? అదా మీ బాధ? అయ్యో అత్తమ్మ, రాజు తిన్నాడు. అవునా? నిజంగానే తిన్నాడమ్మా? ఎందుకు తినడు? వాళ్ళే అన్నం పెడతారు, మంచిగా తిన్నాడు. నిజమా? మా బిడ్డ కడుపు నిండితేనే ఈ అమ్మ కడుపు చల్లబడతాది. మీతో మాట్లాడా? మాట్లాడినిచ్చారా? అమ్మాయి గారు కూడా వచ్చింది కదా, రాజుని ఎప్పుడు ఇడిచి పెడతారా అని మస్తు లొల్లి చేసినాం. అయ్యో, ఆడపిల్లవి అలాంటి చోటుకి వెళ్ళొచ్చా? ఎంతసేపు ఆడపిల్లలేంది మగపిల్లలేంది మామా? ఆడెట్టా ఉన్నాడమ్మా? మీకు కూడా ఒక ముచ్చట చెప్పమన్నాడు. ఏడు చెప్పమన్నాడమ్మా? నేనేడ మంచిగానే ఉన్నా, తొందరగానే ఇంటికొస్తాను, నా కోసం మా అమ్మని అక్కని చెల్లిని యాడవద్దని చెప్పమన్నాడు. హా, అన్నం తినమని చెప్పని కూడా అన్నాడు. నా పేరు ఎత్తలేదమ్మా? ఎందుకెత్తలేదు? నువ్వే వాళ్ళందరినీ అన్నం తినమని గదమాయించాలని చెప్పిండు. అవును, మరి ఈ ఇంటికి పెద్ద నేనే కదా. మరి అందరూ పస్తులుంటే ఎలాగా? చూస్తూ ఊరుకోలేం కదా. అలాగేరా నాయన. ఇటు ఇటు అమ్మ వరాలు తీసుకు తినమ్మా, తిను తిను తిను. దనాలు తిను తిను, ముచ్చెలు తినవే. మామా నువ్వు తిను. అలాగే తిను ముచ్చెలు తిను. నా కొడుకు అందరికీ అన్నం పెట్టి నన్ను కూడా తినమన్నాడు. తినేస్తున్నాను, తింటున్నాను అయ్యా, తింటున్నా. రేణుక ఇంటికి కోడలుగా వస్తే నా తర్వాత అందరినీ బాగా చూసుకుంటాది. నా కొడుకును కూడా బాగా చూసుకుంటాది. చెప్పండి సార్. ఓకే సార్. వీడి నోటి నుంచి నేరం అమ్మాయి గారే చేశారని చెప్పిస్తే కావాల్సినంత డబ్బుని ఆ దీపక్ ఇస్తానని చెప్తున్నాడు. వీడేమో ఎంత కొట్టినా నోరు విప్పడం లేదు. రాజు
చూడు, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఎప్పటికైనా మించిపోయింది లేదు. కోర్టుకి నేను సబ్మిట్ చేస్తే ఆ తర్వాత నా చేతుల్లో ఏమీ ఉండదు. ఇప్పుడే చెప్పు, అసలు ఈ యాక్సిడెంట్ ఎవరు చేశారు? అసలు మీకు ఈ డౌట్ ఎవరు పెట్టారు? నేను ఈ యాక్సిడెంట్ చేయలేదు అని చెప్పిన ఆ మనిషి ఎవరు? నేనే చేశానని చెప్పి లొంగిపోయాను కదా. మీకెందుకు ఇంకో మనిషి ఎవరో చేశారనిపించింది? మీరు చూసారా? పోనీ ఇంకెవరైనా చూసారా? లేదంటే ఇంకెవరైనా అరెస్ట్ చేస్తే మీకేమైనా ముడుతుందా? ఏం మాట్లాడుతున్నావు? నేను కరప్ట్ అనుకుంటున్నావా? ఏ కాదా? నా సర్వీస్లోనే అటువంటి మిస్టేక్ చేయలేదు. అయితే వినండి, ఈ నేరం నేనే చేశాను. కానీ ఈ నేరాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే లాభం పొందాలని చూస్తున్నారో వాళ్ళని కూడా నాతో పాటు జైలుకొచ్చేలా చేస్తాను. ఇది ఫిక్స్ అయిపోండి. మీరు లాఠీలతో కోటింగ్ ఇచ్చినా, చేదు మాటలకు తీపి కోటింగ్ ఇచ్చినా నేను చెప్పేది ఇదే. ఒకడికన్నా ఒకడు ముదురున్నాడు గారా బాబు. ఈసారి మోసం చేయదు. అయినా ఇంకెందుకు చీట్ చేస్తుంది? హలో, ఈసారి నకిలీ నగలు తెస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? లేదు, ఒరిజినల్ నగలే తెచ్చాను. కావాలంటే చెక్ చేసుకో. ఇప్పుడైనా ప్రూఫ్స్ ఇస్తావా? అవి నిజంగా ఒరిజినల్ నగలే అయితే నువ్వింటికెళ్ళేసరికి కొరియర్లో వస్తాయి. అవి అక్కడ పెట్టేసి వెళ్ళిపో. అనయ్య, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఏమైందన్నయ్య? నా కుడి భుజం విరిగిపోయింది. అన్నిటికీ వాడి మీదే ఆధారపడేలా చేసి వాడు మాత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. ఎంగేజ్మెంట్ పెట్టుకుని కూర్చున్నాం. ఏర్పాట్లు చేయడానికి వాడు లేడు, రాడు. దీపక్కి అనుభవం లేదు. వియాల వారు వచ్చి ఇండియాలోనే ఉన్నారు. అనుకున్న ఫంక్షన్ అనుకున్న సమయానికే జరగాలి. ఎంగేజ్మెంట్ అయిన వారంలోపే ఆ పెళ్లి కూడా జరిగి తీరాలి. ఇంకా ఈ కుంపటిని గుండెల మీద మోయలేను. కనీసం నీకు పట్టించుకుందామనుందా? అయ్యో అన్నయ్య, నువ్వే పనులు చెప్పినా నేను చేస్తానన్నయ్య. చెప్పాలా? అడగాల్సిన అవసరం లేదా? కనీసం సుమైనయ్యో షాపింగ్ అయినా వచ్చింది. ఇప్పుడు చెప్పండి అన్నయ్య, ఇక్కడి నుంచి రాజు లేని లోటు లేకుండా చూసుకుంటాను. అంత లేదు. ప్రతి వాడు రాజు ప్లేస్ని భర్తీ చేద్దాం అనుకుంటాడు. వాడు డబ్బు విషయంలోనే లేనివాడు, గుణం విషయంలో మహారాజు. వాడంత కాకపోయినా మీ స్థాయిలో మీరు చేయండి. పంపించావక్క? పంపించాను రాజు. రూపా. హలో రాజు, అమ్మాయి గారు. యాక్సిడెంట్ అయిన వ్యక్తి, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్న వ్యక్తి ఒకరు కాదు. అంటే అసలు యాక్సిడెంట్ అయిన వ్యక్తి వేరే ఎక్కడో ఉన్నాడన్నమాట. అతన్ని వెతికి పట్టుకుంటే అసలు నేరస్తుడు బయటకు వస్తాడు. మీరు యాక్సిడెంట్ అయిన వ్యక్తి పోలికలు చెప్పగలరా? ఆ మొహం కూడా నాకు బాగా గుర్తుంది. గాయత్రక్క, పోలికలను బట్టి బొమ్మ గీసే ఆర్టిస్ట్ కావాలి. అమ్మాయి గారు చెప్పే పోలికలను బట్టి బొమ్మ గీయాలి. నేను కంట్రోల్ రూమ్ వాళ్ళతో మాట్లాడి నెంబర్ తీసుకొని పిలిపిస్తాను రాజు. కొంచెం తొందరగా పని చేయించక్క. అలాగే రాజు. అమ్మాయి గారు,
ఆర్టిస్ట్ని కాంటాక్ట్ చేసి మీకు ఫోన్ చేయిస్తాను. మెల్లమెల్లగా ఈ కేసు చిక్కుముడి విడిపోతుంది. మీరు జాగ్రత్త. సరే రాజు. రాజు జైలుకు వెళ్లకుండా కాపాడగలిగితే చాలు. రాజు. అమ్మాయి గారు, వీడేనా అమ్మాయి గారు? అవును రాజు. అంటే చనిపోయిన వాడు, మీరు యాక్సిడెంట్ చేసిన వాడు ఒక్కడు కాదు. చనిపోయిన వాడు ఏ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అయి ఉంటుంది. ఆ ఫోటో తీసి దొంగ పోస్ట్ మార్టం రిపోర్ట్ తయారు చేసి ఉంటారు. ఇప్పుడు మనం వీడి అడ్రస్ పట్టుకోవాలంటే ఎలా అక్క? వీడు ఒక చోట ఉండడు రాజు. ఫోన్ నెంబర్స్ కూడా మారుస్తూ ఉంటాడు. వీడిని ఒక అంబులెన్స్ లో తీసుకెళ్లారు కదా, ఆ అంబులెన్స్ ఏ హాస్పిటల్లో కనుక్కోవాలి. రాజు, నాకు ఆ వెహికల్ నెంబర్ గుర్తుంది. అవునా? అయితే ఆ నంబర్ ద్వారా అడ్రస్ తెలుసుకోవచ్చు. అమ్మాయి గారు, మీ ఫోన్ ఇటు ఇవ్వండి. రాజు, అమ్మాయి గారు వాళ్ళు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. మా సిఐ గారు వచ్చే టైం అయింది. 2 minutes అక్క. ఎస్, ఈ నంబర్ను బట్టి చూస్తే అడ్రస్ తెలిసింది. రే రాజు, రూప కేసు తిరగదోలేదంతా నిన్ను బయటికి తీసుకురావటం కోసమే. నువ్వు బయటికి వస్తే ఇన్వెస్టిగేషన్ ఆపేస్తుందని నిన్ను విడిపించాల్సిన కర్మ పట్టిందిరా. మీరెందుకు వచ్చారు సార్? రాజుకి బెయిల్ ఇప్పించడానికి వచ్చాను. లాయర్ గారు, ఆ పేపర్స్ ఇవ్వండి. జస్ట్ అ మినిట్. ఎవరికి బెయిల్ ఇప్పిస్తున్నావు? నీకే. ఎందుకు ఇప్పిస్తున్నావు? మినిస్టర్ గారు పంపించారు. నేను మినిస్టర్ గారికి ఆల్రెడీ చెప్పాను. ఏమని? నాకు బెయిల్ ఇప్పించొద్దు అని. మెంటలా నీకు? జైలుకు పోతావు. నీ బెయిల్తో బయటికి రావడం కన్నా జైల్లో ఉండడమే నాకు ఇష్టం. నా ప్లాన్స్ నాకుంటే వీడి ప్లాన్స్ వీడుకున్నట్టున్నాయి. పెద్దాయనికి ఇదే చెప్పమంటావా? ఆయన మాటనే కాదంటావా? పెద్దాయనికి నేను చెప్పాల్సింది చెప్పాను. కొత్తగా నువ్వు మోసుకు రావాల్సింది, మోసుకు వెళ్లాల్సింది ఏమీ లేదు. నువ్వు లోపలుంటే ఎవరికి బ్యాడ్ నేమ్? పెద్దానికే కదా. ఆయన నాకు బెయిల్ ఇప్పిస్తేనే ఇంకా బ్యాడ్ నేమ్. పెద్దాయన పేరు చెప్పుకొని బయటకు వచ్చానంటే ఒక నేరస్తుణ్ణి ఆయన కాపాడాలని చూస్తున్నారని నీలాంటి వాళ్ళు ప్రచారం చేస్తారు. కాబట్టి నేను లోపలున్నంత మాత్రాన ఆయనకొచ్చే చెడ్డ పేరేమీ లేదు. నేను ఆయన పిఏని మాత్రమే. పిఏ చేసిన యాక్సిడెంట్కి పెద్దాయనికి ఎటువంటి సంబంధం లేదని అనుకుంటారు. అనవసరంగా నువ్వేదో నా జీవితాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి వచ్చిన నా శ్రేయోభిలాష్లా మాట్లాడకు. నాకు ఎవరేంటో బాగా తెలుసు. ఏంటిది సిఐ గారు ఇలా మాట్లాడుతున్నాడు? యాక్సిడెంట్ అయిన వాడు చచ్చాడు. రేపు కోర్టులో అది ప్రూవ్ అయితే మినిమం 7 ఏళ్ళు శిక్ష వేస్తారు. అర్థమయ్యేలా చెప్పండి. ఎందుకు రాజు పెద్దవాళ్లతో వ్యవహారం వదిలేసి వెళ్ళిపోరాదు. మీ కన్సర్న్కి చాలా థ్యాంక్స్ సిఐ గారు. ఇక్కడికి ఎక్కడి నుండి ఫోన్స్ వస్తున్నాయో, ఎవరి నుండి ఫోన్స్ వస్తున్నాయో, ఇక్కడ నుండి ఎవరికి ఫోన్లు వెళ్తున్నాయో, ఎందుకు వెళ్తున్నాయో తోడేవాళ్ళు బయటే ఉన్నారు. అప్పుడు ఎవరికి ఎన్నేళ్లు శిక్ష పడుతుందో పక్కన లాయర్ గారు ఉన్నారు కదా, ఆయన్ని అడిగి ఇతనికి చెప్పండి. మొదటిది, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ మీద బయటికి వెళ్ళను. రెండోది, నేను అవసరమైతే ఈ నేరం మీద జైలుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా మూడోది, ఈ రెండూ కాదు, అదేంటనేది రేపటిలోగా బయటపడు. బాబా, మన కోసం మనం రిస్క్ తీసుకోవడంలో స్వార్థం ఉంటుంది. మన వాళ్ళ కోసం రిస్క్ తీసుకోవడంలో కూడా స్వార్థం ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళ కోసం లైఫ్ని, ఫ్యూచర్ని, ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా నిస్వార్థంగా రిస్క్ తీసుకునే మనిషి నాకు తెలిసిన మనుషుల్లో రాజు ఒక్కడే. అలాంటి రాజుని సేవ్ చేయడానికి నేనెంత రిస్క్ తీసుకోవడానికైనా
సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్క ఆధారం కావాలి. ఆ యాక్సిడెంట్ అయినవాడు ఎక్కడున్నాడో తెలుసుకునే అవకాశం రావాలి. ఆ విషయంలో నువ్వే ఏదో ఒక రూపంలో సాయం చెయ్యాలి. గాయత్రక్క, హలో. అమ్మాయి గారు, రాజుని మనం కాపాడుకునే అవకాశం దొరికింది. అవునా? ఏంటక్క అది? ఈ యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఎక్కడున్నాడనేది తెలిసింది. మంచి కోసం చేసే ప్రార్థన నిన్ను చేరుతుందని నిరూపించావు బాబా. అమ్మాయి గారు వింటున్నారా? దేవుడు కూడా వింటున్నాడు. ఇంతకీ యాక్సిడెంట్ అయిన వాడు ఎక్కడున్నాడు? వాడొక దాబాలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు రేణుకా వస్తే మనం వెళ్ళి వాడిని పట్టుకోవచ్చు. అవునా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. వాడే రాజుని తప్పించగలిగే సాక్షి. ఇవాళ వాణ్ణి ఎలాగైనా పట్టుకుని తీరాలి. నేను వెంటనే వస్తున్నానక్క. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ రూపకు దొరకకూడదు. అర్జెంటుగా వాడిని అక్కడి నుంచి తప్పించాలి. గాయత్రక్క, రే యాడున్నావు రాహోలే? ఇవాళ నిన్ను తొక్కి నారదీయకపోతే నేను యాదగిరి బిడ్డ రేణుకనే కాదు. మర్యాదగా బయటికి రాబే. రంగా, నువ్విక్కడే ఎక్కడో ఉన్నావని తెలుసు. ఇవాళ నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా బయటికి రా. రే బిడ్డ, యాక్సిడెంట్ లో ఒక్క దెబ్బ కూడా తగలకుండానే సచ్చినట్టు సర్టిఫికెట్ పుట్టిస్తావురా? ఇవాళ నిజంగానే కారు కిందికి తోస్తా. రంగా, నీ వల్ల ఒక అమాయకుడు జైలుకెళ్లే పరిస్థితి వచ్చింది. నువ్వొచ్చి బ్రతికున్నట్టు రుజువు చేస్తే చాలు, అతన్ని విడిచిపెడతారు. ఇలా మర్యాదగా అడిగితే బయటికి ఎందుకు వస్తాడు అమ్మాయి గారు? మనిషికో వైపు వెతుకుదాం, పదండి పదండి. అతను పారిపోతున్నాడు. నాకు తెలుసు సుమా, తల్లి లేని బిడ్డ అని చూసి చూడనట్టుగా ఊరుకుంటున్నాను. కానీ రోజు ఇదే తంతు. నువ్వు బయటికి వెళ్లొద్దని గట్టిగా చెప్పావు కదా తమ్ముడు. తను ఒంటరిగా బయటికి వెళ్లే యాక్సిడెంట్ చేసింది కదా. అయినా సరే బయటికి వెళ్లడం మానేయలేదు. ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది? అందులోనూ ఒంటరిగా వెళ్ళి మళ్ళీ ఏ ప్రాబ్లం తీసుకురావడానికి ఇదంతా చేస్తుంది? తనని కాపాడడానికి రాజు జైలుకు వెళ్ళడానికి సిద్ధపడ్డా ఇంకా ఇలాంటి రిస్కులు ఎందుకు చేస్తుంది? అవతల పెళ్లి కుదిరింది, రేపో మాపో నిశ్చితార్థం కూడా జరగబోతుంది. నాకు తెలుసు ఇప్పుడెక్కడుందో. ఎక్కడుంది? పోలీస్ స్టేషన్లో ఉంది. మళ్ళీ ఏం చేసింది? ఏం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఉంది. ఏం చేయలేదు. రాజుని నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకొస్తుందట. రాజు నిర్దోషిగా విడుదలవుతున్నాడా? అవును. ఒక మినిస్టర్ కూతురు పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది అంటే ఎంత ప్రమాదమో తెలిసి కూడా వెళ్ళిందేంటి తమ్ముడు? రాజుని తీసుకొస్తుందా? ఏంట్రా, రాజు కోసమైతే ఏంటి, మహారాజు కోసమైతే ఏంటి, అలా పెళ్లి కావాల్సిన పిల్ల పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చా? చూసావా మమ్మీ, అనవసరంగా అక్కని బ్యాట్ చేయాలని చూస్తుంది. చూస్తున్నాను. అవునక్క, తప్పు చేసింది. యాక్సిడెంట్ చేసి తప్పు చేసింది. ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళి మరో తప్పు చేసింది. అందులోనూ
పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా పెద్ద తప్పు చేసింది. కానీ నాకు ఏం కోపం రావట్లేదంటక్క. ఈసారి ఈ తప్పులన్నీ నాకెందుకో ఒప్పులుగా కనిపిస్తున్నాయంటక్క. ఎందుకొచ్చావురా? నువ్వు మొట్టమొదటిసారి నాకు ఎదురు చెప్పి వెళ్ళావు. పైగా నా మీదే అరిచి మరీ నా నోరు మూయించావు. మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావు? మా పెద్దయ్య ఏమి అనరన్న ధైర్యంతో వచ్చాను పెద్దయ్య. ఒరేయ్, నువ్వు మాటలతో నన్ను మాయ చేయకురా. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. కోపం వస్తే కొట్టండి పెద్దయ్య. మీ చల్లని నీడలో, మీ సేవలో ఎప్పటికీ ఉండే అదృష్టం నాకిస్తే చాలు పెద్దయ్య. ఎంత వయసురా నీది? ఇంత పెద్ద మనసు నీకెలా వచ్చిందిరా? మిమ్మల్ని చూసే పెద్దయ్య, మా కుటుంబాన్ని ఎన్నోసార్లు ఆదుకున్న మీ పెద్ద మనసు చూసి మనిషి అంటే మీలా ఉండాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా రిలీఫ్గా ఉందిరా. గుండెల్లోంచి పెద్ద భారం దిగిపోయినట్టుగా ఉంది. నేనెవరి కోసం అయితే అరెస్ట్ అయ్యానో, ఎవరి పేరైతే బయటికి రాకూడదని కోరుకున్నానో ఆ అమ్మాయి గారే ఇవాళ ఎంతో రిస్క్ తీసుకుని నన్ను విడిపించారు పెద్దయ్య. అరే, రాజు వచ్చేసాడా? ఐఎమ్ సో హ్యాపీ. పెద్దయ్య, ఆ యాక్సిడెంట్ అయిన వాడికి అసలు దెబ్బలే తగలలేదు. వాడే కావాలని వచ్చి అమ్మాయి గారి కారు మీద పడి నాటకం ఆడాడు. ఎందుకో ఏంటో తెలుసుకుంటాను పెద్దయ్య. అమ్మాయి గారి వెనక ఎవరో కుట్ర చేస్తున్నారు. ఎవడ్రా వాడు? నీకెవరి మీద అనుమానం ఉంటే చెప్పు. నువ్వు అనుమానించావంటే దాంట్లో తప్పకుండా నిజం ఉంటుంది. వాడు ఎలాంటి వాడైనా సరే గంటలో అరెస్ట్ చేస్తాను. నాకు సంస్కారం ఉంది కాబట్టి. ఇది రాజులో నేను చూసిన సంస్కారానికి చేసిన నమస్కారం. ఆ విషయం వదిలేయాక రాజు, మీ వాళ్ళు నీ గురించి ఎంతో బెంగ పెట్టుకుని ఉంటారు. వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళకి కనపడు. వెళ్ళు. అలాగే పెద్దయ్య, వెళ్ళొస్తాను అమ్మాయి గారు. పింకీ బాయ్. నీ కుటుంబం గురించి కాకుండా మా కుటుంబం శ్రేయస్సు కోరుకున్నావు. నీ మంచి మనసుకు నమస్కారం చేస్తున్నాను. ఎందుకు అయ్యా కోపం? ఒక ఆడపిల్ల మర్యాదను కాపాడినవు కాదేటి? నీకన్నా ప్రేమికుడైన కొడుకు ఎందరుకుంటారా? కానీ నేను మన వరాలకి సారీ చెప్పాలమ్మా. నా మూలంగా
తాంబూలాల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయింది. నువ్వెంత బాధపడి ఉంటావో నాకు అర్థమైంది. ఆ మల్లేష్ మీద దీనికి ఇంకా ఆశ సావనట్టుగా ఉంది. ఏమ్మా బాధపడుతున్నావా? నువ్వు నాకు బాగుండడం ఒక్కటే కావాలన్నయ్యా. దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు, అది చాలు. అవును తమ్ముడు, నువ్వు మాతో ఉన్నప్పుడు నీ విలువేంటో తెలియలేదురా. 2 రోజులు కనపడకపోయేసరికి ఇల్లంతా బోసిపోయింది. పాపం ఐసు నీకోసం బెంగ పెట్టుకుని జ్వరం కూడా తెచ్చుకుందిరా. నేను వచ్చేసానుగా. నువ్వు ఉన్నప్పుడు ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలి, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అంటూ అడిగేదాన్ని. నువ్వు 2 రోజులు కనబడకపోయేసరికి నాకేం వద్దనిపించింది అన్నయ్య. నువ్వు బాగుంటే చాలనిపించింది. తమ్ముడు, నువ్వు కట్నం డబ్బిస్తే నా కాపురం నిలబడుతుందని ఆలోచించానే కాని ఆ డబ్బు కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవనే విషయం కూడా ఆలోచించలేదురా. నువ్విచ్చినాడే వెళ్తాను తమ్ముడు. నువ్వు క్షేమంగా ఉంటే చాలు. మాకు నువ్వుంటేనే అండగా ఉంటుందిరా. ఏడవకండమ్మా, ఊరుకోండి. ఇంట్లో ఎవరు సరిగ్గా నిద్ర కూడా పోలేదురా నాయనా. అన్నింటికీ గా అమ్మాయి గారే కారణం. రేణుక, అమ్మాయి గారిని ఏమీ అనకు. పెద్దయ్య గారు మా కోసం ఎంతో చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికే నేను అరెస్ట్ అయ్యాను. అయినా ఇవాళ బయటకు వచ్చానంటే అమ్మాయి గారే కదా కారణం. నేనేం చేయలేదా? అయితే అంతా మీ అమ్మాయి గారే చేసిండ్రా? నువ్వు కూడా కష్టపడ్డావు, నాకు తెలియదా? నేను చూడలేదా? అట్లా నో మంచిగా ఉంది. గిదేంది రాజు నిలబెట్టే మాట్లాడతారా? ఎప్పుడు తిన్నాడో ఏందో. అన్నం గిన్నెమేం బెటరా ఏంది? అయ్యో నా మతి మండ, కొడుకును చూసిన సంతోషంలో ఆ సంగతే మర్చిపోయినాను.